సింహాచలం అప్పన్న సన్నిధిలో ఘోర అపశృతి చోటు చేసుకుంది. అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి గోడ కూలి 7 చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. సింహాచలం చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. మంగళవారం అర్ధరాత్రి దాటగా కురిసినటువంటి భారీ వర్షానికి 300 రూపాయల క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్న 20 అడుగుల సిమెంటు గోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7 భక్తులు మరణించినట్లుగా తెలుస్తోంది. మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖభద్ర బాగ్చి సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను వెలికితీసి విశాఖ కేజీహెచ్కు తరలిస్తున్నారు. అలాగే క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఇక ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు కాంతి మనకు అందిస్తారు లైవ్ లో. కాంతి, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? చూసిన విశాఖ సింహాచలం అప్పన్న దర్శనం కోసం భక్తులంతా కూడా 1 సంవత్సరం పాటు నిజరూప దర్శనం కోసం వేచి చూస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ రోజు చందనోత్సవం సందర్భంగా నిన్న సాయంత్రం నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనాని కోసం వేచి ఉన్న పరిస్థితి ఉంది. దాదాపుగా 1,00,000 నుంచి 2 లక్షల మంది భక్తులు ఈ ఒక్కరోజే స్వామివారిని దర్శనం చేసుకుంటారు. నిజరూప దర్శనంలో స్వామివారి దర్శనం ఇస్తారు కాబట్టి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు, భద్రతా చర్యలు అయితే ఏర్పాటు చేసినప్పటికీ కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షము అలాగే గాలి దుమారం కారణంగానే గోడ కూలినట్టుగా ప్రస్తుతం ప్రాథమికంగా సమాచారం చెప్తున్నప్పటికీ కూడా ఇటీవల నిర్మించినటువంటి కన్స్ట్రక్షన్ ఆ గోడ అనేది ఇటీవల కాలంలోనే రిటైనింగ్ వాల్గా సింహాచలం కొండలకి సంబంధించి అటు క్యూ లైన్ ఏర్పాట్లు ఏవైతే చేస్తున్నారో దాంట్లో భాగంగానే రిటైనింగ్ వాల్ నిర్మాణం అనేది చేపట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎటువంటి ఏదైతే మెటీరియల్ యూజ్ చేశారో అనే దానికి సంబంధించినటువంటి చర్యలకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక జరిగినటువంటి ఘటన చూసుకుంటే తెల్లవారుజామున 2:30 నుంచి 3 గంటల లోపు ఈ గోడ కూలినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. భక్తులంతా 300 రూపాయల క్యూ లైన్లో సింహగిరి బస్ స్టాండ్ నుంచి క్యూ లైన్ అనేది కింద నుంచి వస్తూ ఉంటుంది. ఆ భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి 2 300 రూపాయల క్యూ లైన్లను కూడా పక్కనే ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులు ఆ క్యూ లైన్లో వేచి ఉన్న సమయంలో ఒక్కసారిగా 20 అడుగుల ఈ ఏదైతే సిమెంట్ గోడ కూలిపోవడంతో దాదాపుగా ఇప్పటికే 7 చనిపోయినట్టుగా ప్రభుత్వం అధికారికంగా చెప్తా ఉంది. అయితే మిగిలిన 4 కూడా కేజీహెచ్కి తరలించి వారికి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇక మిగిలిన వారి పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సంఘటన జరిగిన సమయంలో ఉన్నటువంటి వారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఇక ఈ గోడ కూలిన ప్రాంతంలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే చేరుకుని దాదాపు 2 గంటల పాటు శ్రమించి అక్కడ ఉన్నటువంటి శిథిలాలన్నింటినీ కూడా తొలగించారు. అయితే ఇంకా శిథిలాల కింద ఎవరూ లేరు అని ప్రస్తుతం అయితే ఏదైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్ చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇక భక్తుల దర్శనానికైతే ఎక్కడా ఇబ్బంది లేకుండా 2 క్యూ లైన్లను కూడా 1000 రూపాయల క్యూ లైన్స్ ఎక్కడైతే మార్గం ఏర్పాటు చేశారో ఆ క్యూ లైన్లో కలిపి భక్తులను దర్శనానికి పంపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం అక్కడ కొనసాగుతుంది. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే హోమ్ మినిస్టర్ అనితతో పాటుగా కలెక్టర్ అలాగే సిపి కూడా సహాయక చర్యలు జరుగుతున్నటువంటి పర్యవేక్షణ కోసం అక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే ఈ చందనోత్సవ కార్యక్రమానికి సందర్భంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు కాబట్టి భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా దర్శనాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. జ్యోత్స్న. ఓకే, రైట్ కాంతి, వివరాల కోసం మళ్ళీ సంప్రదిస్తాం. ఇక సింహాచలం ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలిన ఘటనలో 8 మంది చనిపోయారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని హోంమంత్రి తెలిపారు. గాలి దుమారం కారణంగానే ప్రమాదం జరిగిందని, ప్రమాద ఘటనపై
విచారణ చేస్తామని హోంమంత్రి వెల్లడించారు. నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి 2:33 మధ్యలోనే ఇన్సిడెంట్ అనేది జరిగింది. యాక్చువల్ గా ఇన్సిడెంట్ కూడా 2 o'clock చాలా హెవీ రెయిన్ ఒకటి స్టార్ట్ అయింది, అందరికీ తెలుసు. చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపలికి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. ఫస్ట్ కరువు మూలాన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు, ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేది లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్ గా SDRF బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్ గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. NDRF టీం కూడా ఆన్ బోర్డ్ అయింది. NDRF టీములు 2, SDRF టీంలో 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము, అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్. ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్ లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు, ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. అది సింహాచలం ప్రమాద ఘటనలో 7 చనిపోయారు, మరికొంతమంది గాయపడ్డారు. ప్రస్తుతం వాళ్లకు ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు.